ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు సిరీస్లో భాగంగా 9వ సిరీస్లోకి అడుగుపెట్టాం. 9వ అలంకరణ భాగంగా ఈరోజు అమ్మవారిని మోహిని అలంకారంలో అలంకరించబోతున్నాను. అంటే మోహిని రూపంలో వెంకటేశ్వర స్వామిని ఎలా అయితే అలంకరిస్తారో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం దగ్గరగా ఉంటుంది అటు ఇటు కూడా. అలా అలంకరించబోతున్నాను. ఎలా అలంకరిస్తాను ఏంటనేది ఈ వీడియోలో తప్పకుండా మీ అందరూ చూసేసేయండి. ఎలా చేస్తాను ఏంటనేది. ముందుగా అయితే కాళ్ళు ఈ విధంగా అయితే కట్టుకోవాలండి. అలాగే ఇంకొక పేరు కూడా ఉంటుందండి, పెళ్లి కూతురు అలంకరణ అంటారు చూడండి. పెళ్లిలో పెళ్లి కూతురు కూర్చున్న భంగిమ అని కూడా అంటారు. ఈ రెండు షేపుల్లో మనం పెళ్లి కూతురు అలంకరణ అంటేనే బాగుంటుంది కాబట్టి నేను అదే అంటాను. మళ్ళీ మోహిని అంటే అర్థం మారిపోతుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు మహాలక్ష్మి అమ్మవారు పెళ్లి కూతురుగా మన ఇంట్లో అలంకరించుకున్నట్లుగా ఉంటారు ఈ అమ్మవారు. ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేసేయండి. ముందుగా అయితే కుడి చెయ్య అలాగే పద్మం పట్టుకున్న చెయ్య సేమ్గా పెట్టేశాను. ఎడమ చెయ్యిను చూస్తున్నారు కదా, అట్లా కాళ్ళ మీద ఇట్లా పెట్టుకున్నట్లుగా అలంకరించబోతున్నాను. ఆ తర్వాత ఎడమ చేతి వైపును కూడా పద్మం పట్టుకుని చేయి అలంకరించేస్తాను. ఇక్కడతో అలంకరణ పూజ అంటే అలంకరణలా అయిపోతుంది. తర్వాత బాడీ పార్ట్స్ బాడీ అలంకరించేస్తే అమ్మవారిని సగం రెడీ అయిపోతారు. మీకు అయితే ఈ సిరీస్ అయితే బాగా నచ్చుతుంది అని భావిస్తున్నాను. మీకు కూడా వరలక్ష్మి అమ్మవారి అలంకరణలు చూపిస్తున్నాయి కదండి. ఇంకొక 2 లేదా 1 అలంకరణ చేయబోతున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఇంకా కొన్ని అలంకరణలు చెప్పమని పెడతాను. లేదు ఇవి చాలన్నారా అంటే ఈ వరకే పెడతానండి. ఇంకా మీకు చూపిద్దాం అనుకున్నది ఏంటంటే, చాలామంది కూడా కలశంతో చేసి అలంకరించుకుంటూ ఉంటారు కదండి. ఆ రూపంలో ఎలా అలంకరించాలో కూడా మీకు వీడియో అందిస్తాను. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ నేను చూపించేది ఏంటంటే, ఇక్కడ నేను స్టాండ్ యూజ్ చేసా కదండి. మీరైతే బిందెలతో కూడా ఇదే అండి, సేమ్ ప్రాసెసే ఉంటుంది. కానీ ఒకసారి మీకు చూపిస్తాను బిందెలతో ఎలా కట్టాలి ఏంటి అనేది. మేబీ రేపైనా నేను అలంకరించి పెట్టచ్చు. అమ్మవారు ఎలా అనుకుంటే అలా అలంకరించి మీకు చూపిస్తాను. అమ్మవారు ఏ రూపంలో అలంకరించాలో అనుకుంటా కదండి ముందు రోజు, అప్పుడు అనుకుని మీకు అయితే చేసి చూపిస్తాను. ఈ విధంగా బాడీ కూడా కట్టేసాను చూసారా. ఒక పల్లకీలో పెళ్లి కూతురు సాంగ్ గుర్తొస్తుంది అమ్మవారిని చూస్తే. అలా ఒక పల్లకీలో కూర్చున్నట్లుగా ఉన్నారు అమ్మవారు. అలా అంటే ఇక్కడికి వచ్చేసరికి సగం రూపం వచ్చేస్తుందండి. అసలు ఫేస్ పెట్టకపోయినా కూడా ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇవన్నీ కట్టేసేసరికి కూడా అమ్మవారు వచ్చి కూర్చున్నారా అనిపించినట్లుగా అనిపించారు. మీకు కూడా అనిపించారండి ఇలా. ఇక్కడతో చీర కూడా కట్టేస్తున్నాను చూడండి. కింద అంటే చీర కాదు, మనం ఇవి వాడుతున్నాం కదండి, పట్టుకు సంబంధించినవి కదా అవి అయితే పెట్టేస్తున్నాను. ఇలా పైన కూడా ఇటు కుడి కాలికి ఎడమ కాలికి ఈ విధంగా సింపుల్గా అయితే చుట్టేసి ఆ తర్వాత ఒక పిన్నీస్ అయితే పెట్టేస్తున్నాను. అండ్ గుండు పిన్నీస్ పెట్టేస్తే మనకి అక్కడ పట్టు ఉంటుంది కాబట్టి నేను అలా పెట్టేస్తున్నాను. మళ్ళీ ఆ పైన కూడా పెట్టాలండి, అక్కడ కూర్చోడిపోకుండా. తర్వాత ఎడమ కాలు కూడా ఉంది కదండి, ఎడమ కాలుకు కూడా ఇలా అలంకరించేసి అక్కడ కూడా 2 గుండు పిన్నీసులు పెట్టేస్తే స్థిరంగా ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి కుచ్చులు కదా కిందకు ఉన్నట్లు ఉన్నాయి. అలా కాకుండా కొంచెం కాళ్ళ కింద కొంచెం హైట్ పెట్టామనుకోండి, ఒక దుండో లేదంటే ఒక చీర ఉంటుంది కదండి, చీర మడత పెట్టో అలా పెడితే కొంచెం హైట్ వస్తుంది. మీకు అంటే కూర్చున్నట్లుగా అనిపిస్తారు. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి ఈసారి. అలా కొంచెం హైట్ పెట్టినట్లయితే బాగుంటుంది కాబట్టి అలా కూర్చున్నట్లుగా ఉంటారు భంగిమలో. మీకు అర్థం అవ్వాలంటే కూర్చున్న భంగిమలో ఉంటారు కాబట్టి మీరు ఆ విధంగా అయితే చేయండి. ఎప్పుడైనా అలంకరించేటప్పుడు మామూలుగా మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ కూర్చున్నట్టు చేసుకున్నా కానీ, అరే కింద బాక్సులు ఏం లేవు అనుకున్నప్పుడు ఇలా ఒక దుండులు పెట్టేసి కూడా అమ్మవారిని అలంకరించవచ్చు. అలా కూడా బాగుంటారు. మీరు ఇప్పుడు చూసే ఉంటారు కదా, ఇందాక ఎలా ఉంది, స్ట్రైట్గా ఉన్నాయి కుచ్చులు. ఇప్పుడు కొంచెం బెండ్ అయినాయి, ఇంకా బాగున్నాయి కుచ్చులు. ఎలా మనం మార్చుకోవటమేనండి.
కింద హైట్ పెట్టేసా కాబట్టి మనకి అలా కుచ్చులు పైకి కనపడుతూ నీట్గా ఉంటుంది. ఆ తర్వాత పైన కిరీటానికి కూడా చుట్టేస్తున్నాను చూడండి. చూసినట్లయితే పైన కూడా కిరీటానికి అక్కడ చుట్టేసేసాను. ఇంతేనండి, సింపుల్గా అయితే అయిపోయింది అలంకరణ. కొన్ని అమ్మవారి ఫేస్ పెట్టిన తర్వాత కొన్ని ఆభరణాలు వేస్తాను, అంతేనండి. అమ్మవారిని అయితే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. పెద్దగా చీరలు కూడా పెద్ద పెద్ద చీరలు కడుతూ ఉంటారు, అలా కూడా కట్టుకోవచ్చు. నేనైతే కొంచెం ఈజీగా ఉంటుంది, మీకు కూడా చూపించినట్లుగా ఉంటుందని చెప్పి ఇలా కట్టాను. అలాగే కుప్పు కూడా పెట్టానండి ఈరోజు. మధ్యలో పాపిడి బిళ్ళలాగా పెట్టాను, కానీ మధ్యలో ఒక మధ్యలో వైట్ చైన్ వేసి ఉంటే ఇంకా బాగుండేదేమో. ఇక్కడ కూడా చాలా బాగున్నారు అమ్మవారు. చూసినారా ఎంత బాగున్నారో, ఒక పెళ్లి కూతురు మన ఇంటికి వచ్చి కూర్చున్నట్లుగా ఉన్నారు. ఇలా కూడా ఒకసారి అలంకరించి చూసుకోండి, ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా నచ్చుతారు అమ్మవారు. చూసినారా అండి, అలా చైన్స్ అన్నీ కూడా వేశాను. సింపుల్గా అమ్మవారిని అయితే అలంకరించేసుకున్నాను. అలాగే ఇక్కడ వైట్ చైన్ వేస్తున్నా కదండి, ఆ చైన్ గుర్తుపట్టే ఉంటారు. ఈ చైన్ అనేది నేను చినుపులవరి గ్రామ దేవత శ్రీ తుమ్మలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అలంకరించి తెచ్చుకున్నానండి. ఆ హారాన్ని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మన ఉన్న దేవతా విగ్రహాలకు అలంకరించుకుంటూ ఉన్నాను. ఇక్కడ చూసారా, మాల అనేది నేను గోవిందరాజ స్వామి టెంపుల్ ఐడియా ఉంది కదా తిరుపతిలో, అక్కడైతే తెచ్చుకున్నాను. అప్పటి నుండి కూడా అదే వాడుతూ ఉన్నాను. అసలు ఎంత అంటే అవి పైన పెట్టేసామండి, ఎప్పుడు చూడలేదు. మొన్న ఏదో పని మీద తీస్తుంటే అది కనపడింది, సర్లే అని చెప్పి పెట్టి మీకు ఫోటో తీసాను. చూసారా ఎంత బాగుందో మాల. 2 కళ్ళు సరిపోతండి. నిజమైన మల్లెపూలు, గులాబీ పూలు, అలాగే ఆకుతో కట్టినట్టుగా ఉంది మాల. చాలా బాగుంటుంది మాల. ఆ తర్వాత పద్మావతి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని పక్కన పెట్టాను కదా, అక్కడే ఉంటారు రోజు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.